చూడండి, మల్టీ కరెన్సీ అంటాం. మల్టీ కరెన్సీ అంటే ఏంటంటే, మన ఇండియాతో బిజినెస్ కాకుండా వేరే దేశాలతో బిజినెస్ చేస్తే, ఆస్ట్రేలియా కావచ్చు, కువైట్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, వేరే దేశాలతో మన బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగితే వాళ్ళ దేశం అమౌంట్కి మన దేశ అమౌంట్కి డిఫరెన్స్ ఏంటి అనేది చూస్తాం. ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియా అయితే వాళ్ళ డాలర్ వచ్చేసి వాళ్ళకి డాలర్ అనమాట సింబల్. ఒక డాలర్కి ఇండియా అమౌంట్ 54 రూపీస్. కువైట్కి దినార్, ఒక దినార్కి మన ఇండియా అమౌంట్ 10 రూపీస్. దుబాయ్ డిహెచ్ఎస్, ఒక దిర్హమ్స్కి 17 రూపీస్. సో లెడ్జెస్ క్రియేషన్ చేసి ఈ సింబల్స్ క్రియేషన్ చేసుకొని వాటికి అమౌంట్ అసైన్ చేసి మనం ఎంట్రీస్ అనేది పాస్ చేస్తాం. ఎలా అనేది చూద్దాం. ఓకే, ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. యూనివర్సల్ కంప్యూటర్ నీడ్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ ఇవ్వండి, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది కూడా వేసి పెట్టండి. రిమైనింగ్ వెళ్ళి సో క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ ఏమున్నాయో క్రియేషన్ చేద్దాం. ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్, ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, క్రియేటర్స్. ఇక్కడ మనము కంట్రీ ఆస్ట్రేలియా తీసుకోవాలి. ప్రజెంట్ మనకి ఒరిజినల్ కాదు కాబట్టి మనం ఇండియా తీసుకున్నాం. ఒకవేళ ఆస్ట్రేలియా ఉంటే అక్కడ స్టేట్ ఏది ఉందో అదే తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళ నుంచి మనం క్లియర్గా తెలుసుకొని. ఓకే, ప్రజెంట్ అవసరం లేదు కాబట్టి నా ఇండియా తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ సేల్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, సేల్స్ అకౌంట్స్. తర్వాత కువైట్ కంప్యూటర్ వరల్డ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రీ డెబ్టర్స్, దుబాయ్ కంప్యూటర్ షాప్, కంట్రీ డెబ్టర్స్. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, సర్వీస్ చార్జెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఓకే, ఇప్పుడు చూడండి, కరెన్సీలోకి వెళ్తున్నా. కరెన్సీ సింబల్స్ ఏమున్నాయి ఇక్కడ? డాలర్, తర్వాత డిఎన్, సార్ ఇది నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లీజ్, అది 2 నా సార్, 1 నా? అది డిఫాల్ట్గా ఉంటుంది, మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓకే, మన ఇష్టం అనమాట, ఎన్ని కావాల్సిన ఉన్నాయి. మ్యాక్సిమం 2 ఎనఫ్, లేదంటే ఎక్కువ జీరోస్ వస్తాయి. చూడండి, ఎప్పుడైతే కరెన్సీ క్రియేషన్ చేసామో ఇక్కడ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని వస్తుంది. ముందు రాదు, కరెన్సీస్ క్రియేట్ చేయకముందు రాదు, క్రియేట్ చేసిన తర్వాత వస్తుంది. ఇప్పటికి వీటికి అమౌంట్ అసైన్ చేసుకోవాలి, 54 రూపీస్.
డిహెచ్ఎస్కి 17 రూపీస్. తర్వాత డిఎన్కి 210 రూపీస్. ఇలా మనం అమౌంట్ డిఫైన్ చేసుకోవాలి. సేవ్. తర్వాత ఐటమ్స్లోకి వెళ్దాం. ఐటమ్స్లో యూనిట్స్ ఒకటే ఉంది, ఎన్ఓఎస్ నంబర్స్. స్టాక్ ఐటమ్ లెనోవా P4 ల్యాప్టాప్. కంట్రోల్ C, కంట్రోల్ V, నంబర్స్, సేవ్. వచ్చర్స్. ఫస్ట్ది రిసిప్ట్ క్యాపిటల్. ఎంత పెట్టారు ఇక్కడ? 75 lakhs. ఐసిఐసిఐ బ్యాంక్. తర్వాత క్యాష్ విత్డ్రా 5 lakhs. కంట్రా. తర్వాత పర్చేజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్. లెనోవా P4 880. సింబల్ ఇవ్వాలి, సింబల్ ఇచ్చి అమౌంట్ ఇవ్వాలి. 600. ఇక్కడ టోటల్ అమౌంట్ 48,000 ఉంది, వాళ్ళ దేశం అమౌంట్. ఆ 600 రేట్ ఆఫ్ ఫారెక్స్, 600కి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 54 చేస్తే ఇండియా అమౌంట్ వచ్చేసి 32,400 అవుతుంది ఈ 600కి. అదే ఈ 48,000కి కింద ఇంటూ చేస్తే 25,92,000 అవుతుంది. నెక్స్ట్ సేల్స్. ఎవరికి సేల్ చేసాము? కువైట్ వాళ్ళకి సేల్ చేసాము. 30 నెంబర్స్తో దినార్ 210 రూపీస్. కువైట్. ఇయన్ 210 రూపీస్. చూడండి, ఆ 210కి 210తో ఇంటూ చేస్తే 44,100 రూపీస్ అయింది. లాస్ట్లో 6,300కి మళ్ళీ 210తో ఇంటూ చేస్తే మనకి 13,23,000 అయింది. తర్వాత దుబాయ్. తర్వాత 40 DHS 1250. తర్వాత చెక్ పే టు ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్. పేమెంట్ 25,000. చెక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్. తర్వాత చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కువైట్ వాళ్ళు సింబల్స్ ఇవ్వాలి. సింబల్స్ ఇవ్వకపోతే అమౌంట్ పాస్ కాదు. డిఎనా డిహెచ్ఎస్? డిఎన్ 4,000. తర్వాత దుబాయ్ డిహెచ్ఎస్ 5,000. ఐసిఐసిఐ బ్యాంక్. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ 34,000. తర్వాత సర్వీస్ ఛార్జెస్ ఆర్ బ్యాంక్ ఛార్జెస్ ఎనీథింగ్.
10,000 సిఐసిఐ బ్యాంక్. ఈ విధంగా ఎంట్రీస్ అనేది పాస్ చేసుకోవాలి. తర్వాత ఎస్కేప్ ఆఫ్టర్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో నెట్ లాస్ మనకి 1,39,000 వచ్చింది. సో ఇక్కడ మనం ఆల్ట్ సి ఇచ్చి ఇప్పుడు కంట్రీ సింబల్ వైజ్ మనం చూసుకోవచ్చు. ఫస్ట్ డాలర్ ఇస్తున్నాను. డాలర్ చూడండి, ఆస్ట్రేలియా డాలర్ 40,240కి ఇండియా అమౌంట్ 21,73,000 అయింది. మళ్ళీ ఆల్ట్ సి ఇస్తున్నాను. డిహెచ్ఎస్, సో డిహెచ్ఎస్ వచ్చేసి మనకి ఏముంది ఇక్కడ, డిహెచ్ఎస్ దుబాయ్ అమౌంట్కి ఆస్ట్రేలియా అమౌంట్కి ఇండియా అమౌంట్కి డిఫరెన్స్. మళ్ళీ ఆల్ట్ సి ఇస్తున్నాను. డిఎన్, ఇప్పుడు 4 దేశాల అమౌంట్లకి డిఫరెన్స్. ఈ విధంగా మనం ఇతర దేశాలతో ట్రాన్సాక్షన్ జరిపితే ఎలా ఎంటర్ చేసుకోవాలనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం మల్టీ కరెన్సీ అనేది చేయాలి. మనం చేసిన ఎంట్రీస్ అన్ని చెక్ చేసుకోవాలంటే డే బుక్లో వెళ్ళి చెక్ చేసుకుంటాం. ఇది అండి. ఓకే, ఎనీ డౌట్స్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. క్లియరా? లేదు సార్. యా, సో టుమారో వ్యాట్ గురించి డిస్కస్ చేస్తాము. అది అయిపోతే, అది నార్మల్గా అయిపోతే మన జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. ఓకే, చెప్పమ్మా, ఎనీ డౌట్స్? సార్ పర్చేస్ లో ఇన్వాయిస్ కి ఓచర్ కి డిఫరెన్స్ ఉంది సార్. పర్చేస్ ఎంట్రీ చేస్తాం కదా. ఓచర్స్ అంటే మనం పర్చేజ్ సేల్ చేసేదే ఓచర్ ప్లేస్. జస్ట్ అది ప్లేస్ ఎంటర్ చేయడానికి ఓచర్ టైప్స్ ఉంటాయి. ఓకే, ఈ ఓచర్స్ అంటే ఏంటంటే మనం ఎంట్రీస్ పాస్ చేయడానికి ఉన్న ప్లేస్ని ఓచర్స్ అంటాం. ఓకే, ఇన్వాయిస్ అంటే ఏంటి? సేల్స్ ఇన్వాయిస్, పర్చేజ్ ఇన్వాయిస్. మనం ఐటమ్స్ సేల్ చేసి సెండ్ చేస్తాం కదా, ఈ సేల్ చేసే ప్లేస్ ఇక్కడ ఎంట్రీస్ పాస్ చేసి సార్ ఇప్పుడు పర్చేస్ ఓపెన్ చేయండి సార్. F9 చేంజ్ ఇట్లా వస్తుంది కదా. ఇది చేంజ్ మోడ్. అవసరం లేదు. ఇన్వెంటరీ ఆప్షన్స్ నువ్వు F11 వేసి పెడితే నువ్వు చేంజ్ మోడ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మారిపోతుంది. కాదు సార్, చేంజ్ మోడ్ చేయండి సార్. దీంతో అకౌంటింగ్ ఇన్వాయిస్ అని ఉంది కదా. ఇప్పుడు ఐటమ్ వేసుకోవాలంటే ఇది దీంతో మెన్షన్ చేస్తాము. అకౌంటింగ్ ఇన్వాయిస్ ఉంది కదా, అకౌంటింగ్ ఇన్వాయిస్ ఉంది కదా. ఇది డిఫాల్ట్గా ఎప్పుడైతే F11లో మీరు ఆటోమేటిక్గా ఇన్వెంటరీ ఫీచర్స్ వేసి పెడతారో ఆటోమేటిక్గా అది కన్వర్ట్ అయిపోతుంది. ఈ 2 ఆప్షన్స్ వేసి పెడతారో అది ఆటోమేటిక్గా ఐటమ్ ఇన్వాయిస్గా మారిపోతుంది. మళ్ళీ మీరు ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఇప్పుడు అకౌంటింగ్ ఇన్వాయిస్ అని ఉంది కదా. అకౌంటింగ్ ఇన్వాయిస్ అనేది ఇది ఆడిటర్లు చేసే వర్క్. ఆడిటర్స్, సో వాళ్ళు మనకు లాగా ఇన్వాయిస్లు అవన్నీ వేలు ఇన్వాయిస్లు ఎంటర్ చేయలేరు. వాళ్ళు డైరెక్ట్గా పర్చేజ్ 5% టోటల్ అమౌంట్ ఇన్వాయిస్ ఎంతైతే ఉంటుందో 1 lakh ఇచ్చేసి సేవ్ చేసుకుంటారు. ఓకే సార్, అంటే నేను కొన్ని ఐటమ్స్ అంతా ఇట్లే చేసినాను. అంటే సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ వేసేసి పార్టీ అకౌంట్ ఎవరితో పర్చేస్ చేసింటామో వాళ్ళ నేమ్ వేసి కింద IGST CHST అట్లా వేసినాను. ఇది పర్చేస్ లో యాస్ ఓచర్ అని ఉంది కదా. ఓచర్ అని ఇవి అకౌంటింగ్ ఇన్వాయిస్ చేసేది ఆడిటర్స్, నాట్ అది మనం చేయకూడదు. ఎందుకంటే ఐటమ్స్ అవన్నీ టైప్ చేయడం వాళ్ళకు టైం సరిపోదు కాబట్టి వాళ్ళ గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేయడానికి సింపుల్గా ఐటమ్ వాల్యూ టోటల్ ఎంత ఉందో చూసుకుంటారు, ట్యాక్స్ వాల్యూ ఎంత ఉందో చూసుకుంటారు, డైరెక్ట్గా సేవ్ చేసేసుకుంటారు. వాళ్ళకి అంత టైం ఉండదు. మనం లక్షల ఇన్వాయిస్లు తెచ్చి వాళ్ళ ముందర పెడితే ఎప్పుడు వాళ్ళు టైప్ చేసుకోవాలి? టైప్ చేసుకోలేరు. కాబట్టి డైరెక్ట్గా అమౌంట్ తీసేసుకుంటారు. అది ఆడిటర్లు చేసే పని. ఇది ఈ ప్లేస్లో డైరెక్ట్గా పర్చేజ్ 5%, 1 lakh డైరెక్ట్ అమౌంట్ పే చేస్తారు. పర్చేజ్ 18%, 2 lakhs. పర్చేజ్ 28%, 3 lakhs. దాని కింద ట్యాక్స్ ఇచ్చేసి సేవ్ చేసేసుకుంటారు.